హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి పార్ట్నర్షిప్స్ మీద అన్నమాట. ఏంటంటే ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ రేషియో ఆఫ్ 2:3 ఆఫ్టర్ 4 months. సి జాయిన్స్ విత్ డబల్ ఆఫ్ బి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 9,000. ఫైండ్ ద ఏ షేర్. ఏంటంటే ఇక్కడ మీరు పార్ట్నర్షిప్స్ అనే కంప్లీట్ చాప్టర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ప్రాఫిట్ రేషియో అనేది మనం ఎలా పంచుకుంటామంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అన్నమాట. అంటే ఎంత టైంకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఈ రేషియోలో అనేది మనం ప్రాఫిట్ అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏముంది, మనకి 2:3 ఉంది. అంటే ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఏ, బి అండ్ సి అనే పర్సన్ ముగ్గురు ఉన్నారు. మొత్తం బిజినెస్ ఎంతకు జరిగిందో చూడండి. మొత్తం బిజినెస్ 1 yearకి జరిగింది కదా. అంటే ఏ అనే పర్సన్ 2 units మొత్తం 12 monthsకి పెట్టింటాడు. అంటే 1 yearలో 12 months కాబట్టి. అండ్ నెక్స్ట్ బి అనే పర్సన్ 3 units అమౌంట్ని ఎంత 12 monthsకి పెట్టింటాడు. ఓకే, 3 units 12 monthsకి పెట్టింటాడు. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే సి అనే పర్సన్ 4 months తర్వాత జాయిన్ అయినట్టు. అంటే టోటల్ 12 monthsకి బిజినెస్ జరిగింది కదా. అందులో 4 months తర్వాత జాయిన్ అయినంటే 8 months బిజినెస్లో ఉంటాడు అతను 8 monthsకి ఎంత అమౌంట్ పెట్టిండంటే విత్ డబల్ ఆఫ్ బి ఎంత పెట్టిండు, 3 units పెట్టిండు కదా, అతనికి డబల్ అంటే 6 units పెట్టిండు అనమాట. అంటే 6 units పెట్టిండు. ఈ రేషియో కనుక్కుంటే ఇదేంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ టైం. అంటే ఇక్కడ మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో మనము ప్రాఫిట్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ప్రాఫిట్ రేషియో అనమాట ఇది. అయితే ఎంత వస్తుంది మనకి, కామన్ గేటబుల్ అన్న పోతే క్యాన్సిల్ చేయండి. చేస్తే 6 1 6, 6 2 times, 6 2 times. ఇంకేదైనా క్యాన్సిల్ అయిపోతుంది 2 times. 2 టేబుల్ 2 1 times, 2 1 times, 2 4 times. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 2:3:4 అనేది వచ్చింది. అంటే ఈ టోటల్ ఎంత మనకి 7 8 9 కదా. 9 units వాల్యూ అనేది ఎంత మనకి 9,000 అంట. 9 unit వాల్యూ 9,000 అయితే వాడు క్వశ్చన్లో ఏమడిగిండంటే ఫైండ్ ద ఏ షేర్ అంటే ఏది ఎంత ఉంది మనకి 2 units వాల్యూ కావాలి. 9 units వాల్యూ 9,000 అయితే 1 unit వాల్యూ ఎంత 1,000 అవుతుంది. అలాంటప్పుడు ఏ షేర్ ఎంత 2 units కదా. 2 units అంటే 2 into 1000 అంటే ఎంత వస్తుంది మనకి 2,000 రూపీస్ అనేది వస్తుంది. 2,000 రూపీస్ అంటే మీకు డి అనేది మీ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీకు కామెంట్లో చెప్పండి. అండ్ మీరు కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.